విజయవాడను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వాయుగుండం కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెగ లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చూస్తారు కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాల వ్యాప్తంగా కూడా మొత్తం పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దారుణంగా స్తంభించిపోయింది. ప్రధానంగా విజయవాడ నగరంలో చూస్తే కనుక ఉదయం నుంచి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పలు జాతీయ రహదారులు అలాగే పలు సిటీలో ఉన్నటువంటి పలు రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. కాలనీలు నీట మునిగాయి. దీంతో ప్రజలు ఇండ్లలోకి నీళ్లు వచ్చి చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడకు వచ్చేటువంటి పలు మార్గాలను కూడా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇదే సమయంలో విజయవాడలో చూస్తే కనుక ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కొల ఉండేటువంటి ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కారణంగా నిన్న రాత్రి నుంచి తదేకంగా కంటిన్యూగా వర్షం కురుస్తూ ఉండడం వల్ల భారీ వర్షం కురుస్తున్న వల్ల ఇంద్రకీలాద్రి నుంచి కొండ చర్యలు విరిగిపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు పడిన ప్రతిసారి కూడా ఇక్కడ కొండ చర్యలు తరచూ విరిగిపడుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు అదృష్టవశాత్తు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ కొండ చర్య విరిగిపడేటటువంటి సమయానికి ఇటు ఘాట్ రోడ్డు వైపు భక్తులు ఎవరు లేరు. ముందస్తు జాగ్రత్త చర్యలుగా భాగంగా దుర్గగుడి అధికారులు ఘాట్ రోడ్ను ఇవాళ ఉదయం నుంచే మూసివేశారు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇటువైపు నుంచే కొండ చర్యలు ఉన్నందువల్ల చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉండడం కారణంగా ఎప్పుడైనా సరే కూలే ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఉదయం నుంచే ఘాట్ రోడ్లో భక్తుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే ఇక్కడ దుర్గగుడి సమీపంలోనే సమాచార కేంద్రం ఉంటుంది. సమాచార కేంద్రంలో ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రస్తుతం కూలిపోయినటువంటి భవనాన్ని చూస్తున్నాం. చిన్న స్థాయి భవనాన్ని ఇక్కడ సమాచార కేంద్ర అధికారులు ఇక్కడ ప్రోటోకాల్ సంబంధించి ఇక ఎవరైనా వీఐపీస్ వచ్చినా లేదా భక్తులకు సంబంధించినటువంటి అధికారులు సమాచారం తెలియజేసేందుకు ఇక్కడ ఆఫీసర్లు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చొని ఉంటారు. వచ్చేటువంటి వాళ్ళకి సదుపాయాలను కల్పిస్తూ ఉంటారు. 2 గంటల సమయంలో ఇక్కడ కొద్దిసేపటి ముందు వరకు కూడా అంటే 1 గంటన్నర వరకు కూడా వాళ్ళు ఇదే భవనంలోనే ఉండి ఆఫీసులో ఉండి కార్యకలాపాలు చేస్తున్నారు. వాళ్ళు భోజనం వెళ్ళినటువంటి సమయంలో ఈ కొండ చర్య విరిగిపడి భవనం మీద పడిపోయింది. ఆ గది మొత్తం పూర్తిగా కూలిపోయిన పరిస్థితి ఉంది. అయితే అదృష్టవశాత్తు వాళ్ళు భోజనానికి వెళ్ళడంతో 4 ఉద్యోగులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెప్పవచ్చు. ఇదే సమయంలో వెంటనే అప్రమత్తమైనటువంటి దుర్గగుడి అధికారులు వెంటనే సమాచార కేంద్రాన్ని ప్రస్తుతం మనం టెంట్ వేసి పక్కనే చూడవచ్చు. టెంట్ వేసి అక్కడ పక్కన తరలించడం జరిగింది. అక్కడే ఉద్యోగులు కూర్చొని ఇటువైపు ఎవరు రానివ్వకుండా వచ్చేటువంటి వారందరినీ కూడా ఎటువైపు వెళ్ళనివ్వకుండా చాలా జాగ్రత్తగా వారందరినీ కూడా తిరిగి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ గేట్లు మొత్తం మూసివేశారు. దుర్గగుడికి వచ్చేటువంటి వారందరినీ కూడా కింద ఉన్నటువంటి 2వ మార్గంలో ఉన్నటువంటి లిఫ్ట్ వైపు వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. అయితే దుర్గగుడి వద్ద ఈ కొండ చర్యలు విరిగిపడడం అనేది తరచుగా జరుగుతూనే ఉంటుంది. అయితే గడిచిన 2-3 ఏళ్లలోనే 3 సార్లు ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనికి సమీపంలోనే గతంలో కొండ చర్యలు విరిగిపడి పెను ప్రమాదం తప్పింది. అప్పట్లో కూడా ఎవరు గాయపడ్డారు, అలాగే మృతి చెందలేదు. 3 సార్లు ఇప్పటివరకు కొండ చర్యలు విరిగిపడ్డా కానీ అదృష్టవశాత్తు ప్రాణాపాయం ఏది జరగలేదు. అయితే ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తునటువంటి శకలాలు పైనుంచి కిందికి పడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు కావచ్చు, నిర్మాణ సామాగ్రి మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇక్కడ నిర్మాణాల కోసం తెచ్చినటువంటి వాటన్నిటి మీద కూడా బండరాళ్ళు పడిపోయాయి. అయితే అదృష్టవశాత్తు భక్తులు ఎవరిని ఇక్కడికి అలౌ చేయకపోవడం, అదేవిధంగా ముందస్తుగా చర్యల భాగంగా ఇక్కడ అప్రమత్త ప్రకటించి అధికారులు కూడా ఎవరు ఇక్కడ లేకుండా ఉండడంతో ఇక్కడ ప్రాణాపాయం తప్పింది. అదేవిధంగా చూస్తే ఇటు విజయవాడ నగరంలో కూడా పరిస్థితి అయితే దారుణంగా ఉందని చెప్పాలి. పలు రహదారులు మొత్తం జలమయమయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి హైవే ఇటు బస్టాండ్ నుంచి ఇటు విజయవాడకు వెళ్ళేటటువంటి బస్టాండ్ నుంచి ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళేటటువంటి హైవేలో మొత్తంగా కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. బస్సులు, ఆర్టీసీ బస్సులు అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా సగం వరకు మునిగిపోయి ఇంజన్లోకి నీళ్లు వెళ్ళి రోడ్డుపైనే అడ్డంగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇటు నగరంలో చూస్తే కనుక కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, అలాగే గుణదల, ఇటు 1 టౌన్ 2 టౌన్, అలాగే ఇటు ఆటో నగర్, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, అలాగే బిఆర్టీఎస్ రోడ్డు, మధురా నగర్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా ఎగువ నుంచి
వస్తున్నటువంటి ప్రవాహంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం ఇంద్రకీలాద్రి వద్ద నుంచి కృష్ణానది ప్రవాహాన్ని మనం చూడొచ్చు. దిగువకు ప్రకాశం బ్యారేజీ నుంచి మొత్తం 72 గేట్లను ఎత్తివేసి దిగువకు సముద్రంలోకి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఉదయం మొత్తం అన్ని గేట్లను ఎత్తి ఈ నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలకు పంపించేటటువంటి నీటన్నింటి కూడా ఆపివేయడం జరిగింది. ఎందుకంటే నగరంలో నుంచి వచ్చే నీరు అలాగే కాలువల నుంచి వచ్చే నీరు మొత్తంగా కనుక వస్తే ఎక్కడన్నా కట్టలు తెగిపడి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తు చర్యల భాగంగా కాలువలకు నీటిని విడుదలను కూడా ఆపివేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఇటు నగర వ్యాప్తంగా కూడా చూస్తే ఇటు ఆటనగర్ కావచ్చు, అలాగే బందర్ రోడ్డు, అలాగే ఏలూరు రోడ్లో కనుక చూస్తే బెంజ్ సర్కిల్లో ప్రధానంగా హైవే వెళ్ళేటటువంటి మార్గంలోనే చాలా వరకు రహదారులన్నీ కూడా దిగ్బంధనం అయిపోయాయి. వాహనాల్లో ఇంజన్లోకి నీళ్లు చేరడం వల్ల ఇటు ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు, అలాగే భారీ వాహనాలు కూడా రోడ్లపైన ఎక్కడికక్కడగా నిలబడిపోయాయి. అక్కడ చేరుకున్నటువంటి అధికారులందరూ కూడా వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రేన్లు తీసుకొచ్చి బస్సులను కావచ్చు, అలాగే చిన్న కార్లు, అలాగే ద్విచక్ర వాహనాలు అన్నింటినీ కూడా రోడ్డుపై నుంచి తప్పించి దాన్ని ట్రాఫిక్ను క్లియరెన్స్ చేసేటువంటి పని జరుగుతుంది. పెద్ద ఎత్తున పోలీసులు, అలాగే విజయవాడ మున్సిపల్ శాఖ సిబ్బంది, అలాగే రెవెన్యూ శాఖ తదితర అన్ని శాఖల అధికారులందరూ కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా పలు కాలనీలు కావచ్చు రోడ్లపైన మోహరించి ఎప్పటికప్పుడు ఎక్కడ సమస్య లేకుండా వాహనదారులకు వచ్చినటువంటి ఇబ్బందులను పరిష్కరిస్తూ వారు తగిన సహాయక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే కనుక కొండ ప్రాంతాల్లో ఇటు విజయవాడలో చాలా వరకు పేదలందరూ కూడా కొండల మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తూ ఉంటారు. వేలాది మంది కొండల మీద ఆవాసం చేసుకొని నివసిస్తూ ఉంటారు. ఈ వర్షం పడినటువంటి ప్రతిసారి భారీ వర్షాల దాటికి కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. ఇళ్ల మీద పడడం వల్ల అవన్నీ కూలిపోతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో భారీ వర్షాలు పడిన ప్రతిసారి కూడా కొండ చర్యలు విరిగిపడి ఇల్లు కూలి దానిలో మరణించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా మొగలరాజపురంలో చూస్తే కనుక 2 ఇళ్ల మీద పెద్ద ఎత్తున బండరాళ్ళు పైనుంచి కొండచర్య విరిగిపడిన కారణంగా ఇల్లు కూలిపోయి 4 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించి వారందరూ చికిత్స అందిస్తూ ఉన్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా అధికారులు అయితే చెబుతున్నారు. ఇంకా చాలా కుటుంబాలు, పేదల కుటుంబాలు కొండచర్యల మీద ఉండడం వల్ల, కొండ ప్రాంతాల మీద ఉండడం వల్ల వారికి ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా ముందస్తుగా అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా మోహరించి జమండంబండి సహాయక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇరు జిల్లాల కలెక్టర్లు, ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అందరూ కూడా నిరంతరం ఇక్కడే పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రజలెవరూ కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. మరికొ 2 రోజులు ఈ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నందువల్ల తగిన అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం ప్రజలకు సూచిస్తోంది. ఇది విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కేవలం శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.